తండ్రితో పాటు అక్కడికి వచ్చిన అజిత్, నాయనమ్మ దగ్గర నేనుంటాను డాడీ. నాయనమ్మ భారం నా మీద వదిలి మీరు నిశ్చితంగా వెళ్ళండి అన్నాడు. మల్లిక్ నివ్వెరపోయాడు. ఏమిటి? నువ్విక్కడే ఉంటావా? ఇదేం నిర్ణయం? అనడిగాడు. సరైన నిర్ణయమే అనుకుంటున్నాను. ఈ వయసులో నాయనమ్మని ఒంటరిగా వదిలేసి మన దారిన మనం వెళ్ళిపోవడం ధర్మం కాదు. మీరు ఇండియా వచ్చేసి ఉండలేరు కదా! కాదు. అజీ, అక్కడ నీకున్న అవకాశాలు? పోనీయండి డాడీ, ఆ అవకాశాలన్నీ. ఈ దేశంలో యువకులు బ్రతకడం లేదా? నేను బ్రతికేస్తాను. కాస్త హెచ్చుగానో, తక్కువగానో. స్వంత ఇంటిలో కలో గంజో త్రాగినా మర్యాదే కదా! మాతృదేశం మీద ఈ భక్తి ఎప్పుడు పుట్టుకొచ్చింది? మీకంటే ముందుగా. నా తల్లి కోసం నువ్వేమి త్యాగం చెయ్యొద్దు. నేనే చేస్తాను. ఇండియాలోనే ఇక్కడే నర్సింగ్ హోమ్ ఓపెన్ చేస్తాను. ఇంజినీరింగ్ వరకే కదా నువ్వు ఇండియాలో ఉండాల్సింది. తరువాత నేనొచ్చేస్తాను. నువ్వెళ్ళిపో. ఉండడం, వెళ్ళడం నా నిర్ణయమికే వదిలిపెట్టండి డాడీ. కానీ మీరు ఇండియా వచ్చేయడానికి మమ్మీ ఒప్పుకోదేమో. ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. తను రాకపోతే నేను ఒక్కడిని వచ్చేస్తాను. మీ మనసులు కష్టపెట్టుకొని నా కోసం ఏం చెయ్యొద్దండిరా. ఇన్నాళ్ళు గడిచిన రోజులు ఇప్పుడు గడవవా? మీకు ఎక్కడ బాగుంటే అక్కడే ఉండండి. ఈ చివరి రోజుల్లో మీ మెడకు గుదిబండను కావాలనుకోవడం లేదు. భగీరథి అతను నాతో ఉండిపొమ్మని నేనే అడుగుదామనుకుంటున్నాను. నువ్వే అడుగుతానంటున్నావు. అడుగు. నీ మనసెందుకు చిన్నబుచ్చాలి? కాదమ్మా. నా పిల్లలు నాకు బుద్ధి చెప్పే అవకాశాన్ని నేను వాళ్ళని వదల్చుకోలేదు అంటూ ఒక కొరచూపు కొడుకు మీదికి విసిరాడు. క్షమించండి డాడీ. ఒక సమస్య మన ముందున్నప్పుడు నా బుద్ధి తోచిన పరిష్కారం నేను చెప్తాను. అది మీకు బుద్ధి చెప్పడంగా ఎందుకు భావించాలి? ఆ సంగతి పోనివ్వు. మీ అమ్మమ్మ నిన్ను చూడాలని ఒకటే ఇదే పోతుంది. బయలుదేరు. తల్లి తననిక్కడ ప్రసవించి వదిలిపోతే అమ్మమ్మ చేతిలోనే 2 ఏళ్ల పాటు పెరిగినట్టుగా గుర్తు అజిత్‌కు. ఆవిడకు తన మీద ప్రత్యేక అభిమానమని తెలుసు. వచ్చేవాడినే డాడీ. కానీ తాతగారికి తలకొరివి పెట్టాను కదా! కర్మ అయిపోయేదాకా ఎవరిళ్ళకి వెళ్ళకూడదని చెప్పారిక్కడ. అందుకే రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళలేదు. పిచ్చి సెంటిమెంట్లు, పిచ్చి ఆచారాలు. మెల్లిగా చిక్కుకుపోతున్నావా వాటిల్లో? 2 ముక్కులు మూసుకొని నీళ్ళలో మునిగినవాడి కథేనా హాయిగా ఉంటుందేమో గాని, వాటిల్లో చిక్కినవాడికి హాయి ఉండదు. జాగ్రత్త అని లేచాడు. బయల్దేరిక. వెళ్దాం. రేపు నీ కోడలితో మళ్ళీ వస్తానమ్మా. మేమిక్కడ్నుండి వెళ్ళే వరకు ఇక్కడే ఉంటా అని చెప్పి కొడుకుతో బయలుదేరాడు మల్లిక్. అజిత్‌ని అతడి అమ్మమ్మగారింట్లో 10, 12 క్రితం అతడు 12 ఏళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడు చూశారు. ఇప్పుడు 24 ఏళ్ల చక్కని యువకుడుగా మారిపోవడం చూసి, అబ్బా! అజిత్ ఎంత ఎదిగిపోయాడు. చెంపలు సన్నబడి ముఖం పొడుగ్గయి ఆ అజిత్ ఇతడు కాదన్నట్టుగా అయ్యాడు. అమ్మమ్మ, మేనమామ, భార్య రాధ ఏకాభిప్రాయం వ్యక్తపరిచారు. మేనమామ వాసుదేవ్‌కి 3 కూతుళ్ళు. పెద్దమ్మాయి సాధన ఎంబీబీఎస్ ఫైనల్ చేస్తుంది. రెండో అమ్మాయి వందన బీఎస్సీ ఫైనల్ చేస్తుంది. మూడో అమ్మాయి కాంచన ఇంటర్మీడియేట్ చదువుతుంది. ఏడాది క్రితం రాధ భావనకు ఉత్తరం రాసింది. కోడలు సాధన ఎంబీబీఎస్ వచ్చే ఏటితో అయిపోతుంది. తను ఎండీ చేయాలంటుంది. అజిత్ ఉండగా వేరే సంబంధాలకు పోవడం మీ అన్నయ్యకు ఇష్టం లేదు. నువ్వు కాదంటే వేరే సంబంధాలకు పోవడం తప్పదనుకో. ఏ సంగతి నువ్వు రాస్తే జవాబు మాకు అనుకూలంగా లేకపోతే మేం వేరే ప్రయత్నాలు మొదలు పెడతాం అని రాసింది. అజిత్ పెళ్లి
పూర్తిగా అతడి ఇష్టానికే వదిలిపెట్టదలుచుకున్నాను. పిల్లలకు ఆ మాత్రం స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటున్నాను. మల్లిక అభిప్రాయం కూడా అదే. ఈసారి మేం ఇండియా వచ్చేటప్పుడు అజిత్‌ని కూడా తీసుకువస్తాం. అప్పుడు సాధన, అజిత్ ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు అని రాసింది భావన. ఈ సంగతి అజిత్‌కి తెలుసు. సాధనకు తెలుసు. అక్కా, అక్కా, అజిత్ బావొచ్చాడే. అమ్మ నిన్ను కిందికి తీసుకురమ్మంది అంటూ కాంచన సంబరంతో పరిగెత్తుకు వచ్చింది. మేడ మీద తన గదిలో చదువుకుంటున్న సాధన దగ్గరికి. నీ ఫేవరెట్ హీరో ఎవరో వచ్చినట్టుగా ఏమిటా సంబరం? సంతోషాన్ని దాచుకొని పైకి మాత్రం చిరాకు ప్రదర్శించింది. తర్వాత వస్తాలే. అప్పుడే వెళ్ళిపోడు కదా! అమ్మ తిడుతుంది. రా! చెయ్యి పట్టి లాగింది. చదువుకుంటున్నాను. తర్వాత చదవంచులే. రా! సాధన పుస్తకం స్టూల్ మీద ఉంచేసి లేచింది. హాల్లో దృశ్యాన్ని పరిశీలనంగా చూస్తున్నట్టుగా ఒక నిమిషం పై మెట్టు మీద ఆగింది. కుటుంబ సభ్యులంతా హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నారు. అమ్మమ్మని ఆనుకొని కూర్చొని కబుర్లు చెబుతున్నాడు అజిత్. దానికో ఆవిడ గట్టిగా నవ్వేస్తుంది. సోఫాలో కూర్చున్న అందరూ మగవాళ్ళలోకి అజితే పొడుగ్గా కనిపిస్తున్నాడు. కానీ అంత సన్నగా ఉన్నాడేమిటి? బాబూ! నిలబడితే గేడకర్రలా ఉంటాడేమో! మగవాళ్ళు అంతా సన్నగా ఉంటే ఏం బాగుంటారు? అనుకుంది. సాధన ఉంగరాలు తిరిగిన హపి జుట్టుతో. ముఖం తెల్లగా, అందంగా కనిపిస్తుంది. ఎంతమందిలో ఉన్నా కొందరి ముఖం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ కొంతమందికి చెందిన వాడతడు అనుకుంది. వైట్ ప్యాంట్‌కు వైట్ షర్ట్ టక్ చేశాడు. సన్నగా, పొడుగ్గా ఉన్న ముక్కు. చురుకుగా చూసే పెద్ద పెద్ద కళ్ళు. అజిత్ అమ్మమ్మ స్వరాజ్య లక్ష్మమ్మ మెట్ల వైపు చూసి, రావే సాధు, అజిత్ బావొచ్చాడు అని పిలిచింది. సాధన మెట్లు సరసరా దిగి వచ్చింది. ఏం పిలుపది నాన్నమ్మా! నీకెన్నిసార్లు చెప్పాలి? నన్ను అలా పిలవొద్దని? ఇవాళ ముద్దుకి సాధు అని పిలిచావు. రేపు సన్యాసి అని పిలుస్తావు అంది రుసరుసలాడుతూ. ఆవిడ అప్పుడప్పుడు అలాగే పిలుస్తుంది. ఎవరు లేకపోతే అంతగా పట్టించుకోదు సాధన. ఎవరితైనా కొత్త వాళ్ళు ఉన్నప్పుడు స్నేహితుల ముందు పిలిస్తే ఇలాగే విరుచుకుపడుతుంది. ఆవిడ అదేం పట్టించుకోకుండా, ఇదిగోనే అజిత్ బావా! పలకరించావా ఏం? అంది. అజిత్ బావ కాదు, కొంగ బావ అననుకుంది స్వాగతంగా. తన ఊహకు తనే లోలోపల నవ్వేసుకుంటూ. నిజంగా కూడా అతడు తెల్లటి బట్టల్లో తెల్లగా కొంగలాగే ఉన్నాడనిపించింది. ఇదిగోరా! ఇది సాధన. మీ మామ కూతురు. జ్ఞాపకముందా? ఫ్రాకుల్లో చూశానప్పుడు చిరునవ్వుతో అన్నాడు అజిత్. అబ్బా! వెన్నెల కురిసినట్టుగా, మల్లెలు విరిసినట్టుగా హాయిగా ఉంది నవ్వు అనుకుంది సాధన అతడి నవ్వుకు ముగ్ధురాలైపోయి. నిలబడిపోయావేం? రా కూర్చో అంటూ ఆ పిల్ల చేయి పట్టి లాగాడు. తన పక్కన కూర్చోమన్నట్టుగా అజిత్. సాధన సిగ్గుతో చెయ్యి లాగేసుకొని, ఏమిటిది? న్యూయార్క్ అనుకున్నావా? ఇంతమంది ఎదుట చెయ్యి పట్టి లాగడమే కాక, నీ పక్కన చోటు కూడా చూపుతున్నావు? అంది చిరుకోపంతో. నీ బాబ్డ్ హెయిర్, మొండి చేతులు, సివ్‌లెస్ బ్లౌజు న్యూయార్క్ అనిపిస్తుంటేను. భలే దెబ్బ కొట్టావురా మనవడా! మనవడి భుజం తట్టి మరీ నవ్వింది పెద్దగా స్వరాజలక్ష్మమ్మ. సాధన ముఖం ఎర్రగా కందిపోయినట్టుగా అయింది. తొలి పరిచయంలోనే చిలిపి కయ్యానికి దిగిన బావమర్దలను చూసి మిగతా వాళ్ళు కూడా ముసిముసిగా నవ్వారు. విదేశంలో పెరిగి వచ్చినవాడు మనల్ని వేలెత్తి చూపుతున్నాడే. మన కట్టు, మన బొట్టు, మన పద్ధతి, మనకుండాలని ఎంతో చెబుతుంటాను. తెలుగింటి ఆడపడుచంటే ఎలా ఉండాలి?
కంటి నిండుగా కాటుక, నుదట కుంకుమ బొట్టు, నున్నగ దువ్విన తల, బారెడు పొడుగు వాలుజడ, చేతులు నిండుగా గాజులు, ఒంటి నిండుగా చీర, రెవిక, కాళ్ళకి పసుపు, చెంపలకి పసుపు. ఆ అందం ఈ చేతుల్లేని జాకెట్‌లో, మగవాళ్ళలా కత్తిరించుకున్న జుట్టుల్లో, మొద్దుల్లా మొండిగా కనిపించే చేతుల్లోనూ ఎలా వస్తుందే? చక్కగా జుట్టు పెంచవే పిల్లలకి అని ఎన్నిసార్లు చెప్పానో మీ అమ్మకు. ఈ కాలం పిల్లలు మనం చెప్పినట్లుగా వింటారా అత్తయ్య? అంటూ పిల్లల్ని మగ, ఆడ కాకుండా చేసింది. అంటూ ఆవిడ కోడలి మీద అక్కాసు వెళ్ళబూసుకుంది. మరి నిజమే అత్తయ్య. ఈ కాలం పిల్లలు మనం చెప్పినట్టుగా వింటారా? మీరు చెప్పినట్టుగా తయారు కమ్మంటే అమ్మమ్మలా తయారు కావాలా? అని మొండిపడతారు వాళ్ళు. వాళ్ళ తోటి పిల్లలు ఎలా ఉంటారో తాము అలాగే ఉండాలని కోరుకోవడంలో అనుచితమేమి లేదు కదా! అంటూ సమర్థించుకుంది రాధ. తోటి పిల్లలు తిక్క ఎక్కువై గుండ్లు చేయించుకుంటారు. వీళ్ళు కొట్టించుకోవడమేనా? ఇది మనకు తగిందేనా కాదా? అని ఆలోచించక్కర్లేదా? ఉన్నట్టుండి అజిత్ ఫక్కున నవ్వాడు. ఎందుకురా నవ్వుతున్నావు? అడిగింది అమ్మమ్మ. సాదరని బోడిగుంట్లో ఊహించుకుంటుంటే. ఏయ్ కొంగబావ! చెయ్యెత్తింది సాధన కోపంతో. నీ చోద్యం కాలా? మగపిల్లవాడి మీదికే చెయ్యెత్తుతావేంటే? మగపిల్లవాడైతే ఏమిటి గొప్ప? నాకంటే కాస్త పొడువు ఉన్నాడు. అంతే కదా! ఒంటెలు, కొంగలు ఉండవా పొడువు? అయితే నేను పొడుగ్గా ఉంటానన్న ప్రశంసాన్ని ఇలా అందజేస్తున్నావన్నమాట. థాంక్యూ. ఠీవిగా భుజాలు కదిపి నవ్వాడు మళ్ళీ. ఊరికే ఎందుకు నవ్వుతున్నావు? మల్లెలు ఏరుకుందుకు ఇక్కడెవ్వరూ లేరు. ఓహ్! నేను నవ్వితే మల్లెలు కురిసినట్టు ఉంటుందన్నమాట. మెనీ మెనీ థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. బాగుందిరా బావ మరదల సరసం. స్వరజలక్ష్మమ్మ నిండుగా నవ్వింది. 2 రోజుల తర్వాత చెయ్యి చెయ్యి కలుపుకొని గలగలా నవ్వుతూ మేడమెట్లు దిగి వస్తున్న సాధన, అజిత్‌లని చూసి తల్లిదండ్రులు నిశ్చితంతో ఓ నిట్టూర్పు విడిస్తే ముసలావిడ మాత్రం పెళ్లి కాకముందే ఏమిటో ఒకరి మీద ఒకరు పడి తిరగడాలు, ఎకఎకలు పకపకలు. అతగాడు ఫారెన్ నుండి వచ్చాడు. కాబట్టి అతనికిది సరిపోయింది గాని, ఈ అమ్మడు ఇది అమెరికా అనుకుందా ఏమిటి? అని గునుక్కుంది. గునుక్కొని ఊరుకోలేదు. పట్టలేనట్టుగా కోడలితో అంది. వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలే అనుకో. అయితే మటుకు వాళ్ళని అంత దగ్గరగా తిరగనివ్వడం ఏం బాగుంటుంది? లక్షణంగా పెళ్లి జరిగాక ఇక ఏం జరిగినా పర్వాలేదు. పెళ్లికి ముందే అన్నీ అయిపోయాక ఇక ఏం పెళ్లి? చదువుకున్న పిల్లలు. వాళ్ళకా మాత్రం తెలీదా అత్తయ్య? వయసులో ఉన్న పిల్లలు. పెద్దవాళ్ళ ఆక్షేపమేమీ లేదని తెలిసాక ఊరుకుంటారేమో. మీ కూతుర్ని, అల్లుణ్ణి అడిగి త్వరలోనే ముహూర్తం పెట్టిస్తాంలే అత్తయ్య. మీరు అనవసరంగా హైరాణ పడకండి. మీకసలే బీపీ. నేను కన్నానే ఆడపిల్లల్ని. ఆ కాలంలోనే ఒకర్ని డాక్టర్‌ని, ఒకర్ని ప్లీడర్‌ని చదివించాను. ఇలాగా వెర్రివేషాలు వెయ్యనీయలేదు. ఆ! ఆ! చాలా గొప్పగా పెంచారు ఆడపిల్లల్ని. అందుకేగా మా పెద్ద ఆడపడుచు భావన గారు పెళ్లి చేసుకొని పూలదండలతో, అల్లుడితో ఇంటికి వచ్చే వరకు తమకు తెలియంది. అప్పటికే అజిత్ కడుపున పడ్డాడని చెప్పాననుకుంటారు అందరూ. నాలిక చివరి వరకు వచ్చాయి మాటలు. కానీ జారలేదు. పెద్ద మనిషి అన్న గౌరవం అంత తేలిగ్గా తీసి పారేయడం ఇష్టం లేక. తల్లిని తక్కువ చేసి మాట్లాడితే మగాడు కోపడతాడన్న భయం కూడా ఉంది. ఇండియాకు తిరిగి వచ్చేసి ఇక్కడే నర్సింగ్ హోమ్ ఓపెన్ చేయాలన్న ఆలోచనకు మొదట తీవ్రమైన అభ్యంతరం తెలిపింది భావన. అక్కడే సెటిల్ అయిపోవాలనుకున్నాంగా. ఇప్పుడు ఇదేం నిర్ణయం?
ఏం నిర్ణయమంటే అమ్మ కోసమిది. కన్న కొడుకు చేతుల్లో కన్ను ముయ్యాలని అనుకున్నాడు నాన్న. ఆయన కోరిక తీరకుండానే అసంతృప్తితో కన్ను మూశాడు. చివరికి అమ్మకి కూడా అదే గతి పట్టకూడదు. నాన్నలాగే ఆవిడ అశాంతితో కన్ను మూస్తే నేను జీవితాంతం పశ్చాత్తాపంతో కుంగిపోవాలని, నా అంతఃకృష్టపు బ్రతుకు లేదని తిట్టుకుంటూ కూర్చోవాలి. అంతా అయిపోయిన ముసలావిడ కోసం మీరిప్పుడు త్యాగం చేయడమేమిటి? అంతా అయిపోయిన మనిషి చివరి క్షణాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు పెద్దలు. జీవితమంతా ఎలా గడిపినా సరే, చివరి క్షణాలు తృప్తితో, శాంతితో గడిచిపోవాలని ఉన్నా, ఒక కొడుకు దూరమై కన్నవాళ్ళు విలవిలలాడుతున్నా లెక్క చెయ్యకుండా విదేశాల పట్టుకు ఎందుకు వెళ్ళిపోయాం? వైద్య రంగంతో విజ్ఞాన సమకూర్చుకున్నందుకు అక్కడ అవకాశాలు ఎక్కువ అని, 2 చేతుల్లా సంపాదించుకోవచ్చని. ఏ ఉద్దేశంతో వెళ్ళామో అది నెరవేరింది. అమ్మని బాధపెట్టి ఇంకా ఎందుకక్కడ? మీరు ఏమైనా చెప్పండి. నాకిష్టం లేదు వచ్చేయడం. అయితే నువ్వు అక్కడే ఉండు. నేను వచ్చేస్తాను. విడాకులిస్తారా? నచ్చని భార్యను తెగిపోయినా చెప్పను. విసిరేసినట్టుగా వదిలేయడం మీకు అలవాటే కదా? అవును. విడాకులిస్తారా? ముచ్చటగా మూడో పెళ్లికి తయారు కావాలని ఉబలాటంగా ఉంది. సరేనా? ఆ మాట ఒప్పుకోవాలి నేను. 2 బిడ్డల తల్లివి. కోడలు, అల్లుడు రావాల్సిన వయసు. ఇన్నేళ్ల దాంపత్యం తరువాత నేను నిన్ను తెగిపోయినా చెప్పను. విసిరేసినట్టు ఎందుకు విసిరేస్తా అనుకుంటున్నావు? ఆ మాట అని నిన్ను నీవు కించపరుచుకోవడం లేదు. ఇన్నేళ్ల దాంపత్యం తర్వాత అనాల్సిన మాట అన్నారా మీరు? నేనొక్కదాన్ని అక్కడ వదిలేసి మీరొక్కరే ఎలా వచ్చేయాలనుకుంటున్నారు? మరి నీకు రావడం ఇష్టం లేదు. నాకు రాక తప్పదు. ఇంకేమనను? సెంటిమెంట్స్ మనిషిని బలహీనపరుస్తాయి. మనిషిని ఎదగకుండా చేస్తాయి అనేవాళ్ళు. ఇదే మమకారపు వల్ల ఆనాడు మనం స్టేట్స్‌కు వెళ్ళే ముందు కట్టిపడేసి ఉంటే మీరు ఎంత నష్టపోయేవాళ్ళో తెలుసా? మమకారపు వల్ల తెంచుకొని వెళ్ళి నేను ఏం సంపాదించుకున్నానో దాన్ని నా ప్రవర్తన వల్ల అమ్మా నాన్న ఎంత ఘోషించారో దాన్ని త్రాసులో ఉంచి చూస్తే నేను సంపాదించింది దూది కన్నా తేలిగ్గా తేలిపోతుందేమో భావన. శూష్కంగా నవ్వాడు మల్లిక్.